ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకుజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి, ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరిచి దేవుని వాక్యం కూడా విందాం. ఎందారెసుని వైపు చూచెదరు, పొందేదరు వెల్గు ముఖమునా. ఎందారెసుని వైపు చూచెదరు, పొందేదరు వెల్గు ముఖమునా. సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తదారు. సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. వాక్యము చదువుకుందాము. 107వ కీర్తన 9వ వచనం. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగము, కీర్తనకారుడు 107వ కీర్తనలో 9వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మొరపెట్టినాడు. మొర దేవుడు ఆలకించి అతని ఆశ ఏమిటో గమనించి ఆశను నెరవేర్చి తన ఆకలిని కూడా తీర్చినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. 6వ వచనంలో అంటాడు, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను అంటాడు. కనుక మన దేవుడు మన కష్టకాలంలో మన మొరను వినేవాడుగా ఉన్నాడు. మన మొరకు ఆయన చెవి ఒగ్గేవాడుగా ఉన్నాడు. విననేరకుండగా నా చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండగా నా చేతులు కురచ కాలేదు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వేకోజాములో మన యొక్క ఆశలు ఏమై ఉన్నాయో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన ప్రాణాలకు తృప్తినిస్తాడు. మన ఆకలిని తీర్చి మనకు బలాన్ని, శక్తినిస్తాడు. అది శారీరక ఆకలైనా ఆత్మీయ ఆకలైనా. ఈ యొక్క లోకంలో మనకు రెండు, ఆత్మీయమైనటువంటి బలం కావాలి, శారీరక బలం కావాలి. కనుక మనము రెండు వైపులుగా సమపాళ్ళుగా ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాణించాలి. కనుక మనము మన ఆశలు ఏమైతే ఉన్నాయో మన బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, మన కుటుంబాల కొరకు, మన అక్కరల కొరకు, మన దేశం కొరకు, దేశ పరిస్థితుల కొరకు, మరి సమాధానం కొరకు, శాంతి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆశతో ప్రార్థించాలి. యెహోవాకు మొరపెట్టాలి. మన మొర విని దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము అక్షర సత్యం, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలిగా ఉన్న వారిని ప్రభు నీ ఆకలిని తీర్చే దేవుడు. గనక ప్రభు మా ఆశలు, మా యొక్క సమస్తము నీ ముందు పెడుతున్నాము. మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు, మా సమస్యల కొరకు, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృపాక్షేమంలో మా వెంట నుంచి నడిపించి మా ప్రార్థనకు జవాబు దయచేసి మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకొని వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.